కాంతం కాస్త శాంతం. అందరూ వచ్చేసారు కదా, సరే అయితే కిట్టి పార్టీ స్టార్ట్ చేసేద్దాం. అబ్బో కిట్టి పార్టీ అంట. ఏం కూల్ డ్రింక్లు సమోసాలు ఈ రోజు ఎలాగైనా తినేయాలబ్బా. ఇంటికి వెళ్ళాక అన్నం మిగులుతుంది. అసలు ఈ కిట్టి పార్టీ ఎందుకు పెట్టానో తెలుసా? న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, మనం అందరూ ఏ రిజల్యూషన్ తీసుకున్నారో మాట్లాడుకుందాం. దీని వల్ల అందరికి మోటివేషన్ కూడా వస్తది. జానకి, ఫస్ట్ నువ్వే రిజల్యూషన్ తీసుకున్నావు ఈ ఇయర్. నేనైతే ఈ సంవత్సరం అంతా ఒక్కరోజు మిస్ అవ్వకుండా జిమ్ కి వెళ్ళాలని, బాగా ఫిట్ గా ఉండాలని అనుకుంటున్నా. అబ్బా ఎంత మంచి రిజల్యూషన్. సుజాత, మరి నువ్వు? ఈ సంవత్సరం మొక్కలు నాటుదాం అనుకుంటున్నాను. దానివల్ల మన కాలనీ కూడా అందంగా కనిపిస్తుంది. కాంతం, మరి నువ్వు? ఏముంది, ఇంకా గొడవలు ఆడనని చెప్తుందేమో. ఒసేయ్, మీ దుంపలు తెగ. అదేమి లేదే, నేను ఒక మంచి ఆలోచన చేశాను. అది అందరికీ ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడే చెప్పను, అది సర్ప్రైజ్. సరేనే, మరి వస్తాను. అయ్యిందా నీ మీటింగు? ఏ మీటింగు? దరిద్రం మీటింగు. కొత్త సంవత్సరం సరదాగా మాట్లాడదామంటే ఏంటో అనుకున్నా. ఏ పార్టీ ఇస్తుందో, ఏ కూల్ డ్రింక్లు ఇస్తారో, కేకులు గట్టా కట్ చేస్తారో అనుకున్నా. చూస్తే ఈ మీటింగ్ తగలెట్టారు. ఇంతకీ మీ మీటింగ్ సారాంశం ఏమిటో? ఏమిటా వాళ్ళ గొప్పలు. అయినా ఇన్ని చెబుతారు, ఓ కత్తి పాటించదు. ఆ జానికి అంట వాకింగ్ డైటింగ్ చేస్తుందంట. ముందు అందరి ఫ్రిడ్జ్లు ఓపెన్ చేసి ఏమున్నాయా తినడం కాదు, ముందు ఆ తిండి ఆపితే అన్ని తగ్గుతాయి. ఇది దీని బిల్డప్. ఆ లక్ష్మేమో మొక్కలు నాటుతుందంట. మొక్కలు దాని ఇంటి ముందు ఓ ముగ్గే వేయదు. వీళ్ళు బిల్డప్లు. మొగుళ్ళకి అన్నాలెట్టరు, మగాళ్ళకి దండాలు పెట్టరు. వీళ్ళు బతుకులు. వీళ్ళేమో నాకు చెప్తున్నారు. అబ్బా కాంతం, కాస్త శాంతం. ఇదేదో అక్కడే వాళ్ళని తిట్టలేకపోయావా? అక్కడ తిడితే బాగుంటుందా? అసలకే చెడిపోవు ఫ్రెండ్షిప్లు. ఈమెకే ఇది ఫ్రస్ట్రేషన్. వినే మనకైతే ఫుల్ ఫన్. అబ్బా కాంతం, కాస్త శాంతం.